Good morning and welcome to English Grammar Coaching GVS. ఒకళ్ళ మొహం చూస్తే పెట్టబుద్ధి, కొంతమంది మొహాలు చూస్తే కొట్టబుద్ధి, కొంతమంది నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళని చూస్తే నమ్మబుద్ధి కాదు, కొంతమంది చూడంగానే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేకపోయినా కూడా చాలా మేధావులు కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆదివారం సరే మనకు టైంపాస్ ఉండాలని ఎగ్జిబిషన్కి వెళ్ళాం. సరదాగా ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేద్దాం కదా అని మనం అంటే మనం అంటే గొప్ప కోసం మనం అంటున్నాం. మన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్లో అలా తిరుగుతుంటే ఒక ఆయన తదేకంగా చూస్తున్నాను. నన్నే ఎక్స్పెక్ట్ చేశా, ఈయన సిటీ గేమ్లో నన్ను చూడటం వల్లే నన్ను కొంచెం చూస్తున్నాడులే అనుకున్నా, గుర్తుపడతాడు. సరే 5 నిమిషాలు చూసిన తర్వాత ఆయన నన్నేం పలకరించట్లా. నాకే డౌట్ వచ్చి వెళ్ళి అడిగే, ఏంటి సార్ నాయంగా చూస్తున్నారు, ఒక 5 నిమిషాల నుంచి చూస్తున్నారు, అసలు నేడు తిరిగితేటు అదే చూస్తున్నారంటే అచ్చం మీలాంటి ఆయన ఒక ఆయన సిటీ కేబుల్లో పొద్దునపూట ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నారు సార్, అచ్చం మీలాంటి ఆయన. అచ్చం నాలాంటి ఆయన కాదండి, నేనే చెప్తున్నానండి అన్న. కాదు 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 మీలాంటి ఆయన అంటున్నాను, మీరు కాదు, మీకు అంత లేదులే, అందుకే చూస్తున్నాను నాకంటే. అబ్బా మీలాగా ఉన్నాడు ఆయన అంటున్నాడు. లేదు సార్ నేనే చెప్తున్నాను సార్ 100% అంటే ఆయన కాదంటున్నాడు. కాసేపు వాదించిన తర్వాత నేనని చెప్పి 100% ప్రూవ్ చేస్తాను సార్ మీకన్నా. ఆయన కొంచెం కోపం వచ్చింది. అనేప్పటికీ కత్తి పెట్టి కాదు కంటి చూపుతో చంపేస్తాను నేను అన్నాడు. డైలాగ్ పాది మార్చమన్నా. అంటే కంటి చూపుతో కాదు ముక్కు చీరి చంపేస్తాను అన్నాడు. మీరు ఎలానా చంపండి, నేనే చెప్పేది గ్రామర్ అన్న. అందరితో నాకు అంత స్టబర్న్గా ఆయన ఎందుకు కాదంటున్నాడు అని చెప్పి డౌట్ వచ్చి అడిగా, ఏం సార్ ఎందుకని నేను చెప్పలేకపోతున్నాను మీరు అంటున్నారంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా, అక్కడ గ్రామర్ చెప్పే ఆయనకి కాళ్ళు లేవండి, సగమే ఉంటాడు, మీరు ఇక్కడ ఫుల్ కనిపిస్తున్నారు కాళ్ళు చేతులతో సహా. అర్థమవుతుందా? ఆయన ఓన్లీ చేతులు ముండేం తల మాత్రమే ఉన్నాయి, చూపించండి కావాలి నేను తీసుకొని చూపిస్తాను. ఏడవాళ్ళు నవ్వాలో అర్థం కాదు. హలో జోక్ ఓకే అంటే ఒక పాఠం మొదలుపెట్టే ముందు ఫ్రెష్నెస్ కోసం ఒక జోక్, అంతేగాని ఇదంతా సరదాగా చెప్పింది. ఇకపోతే డైలీ వారి టిప్స్ మనం ఇచ్చుకునే వాటిల్లో మనం ఎక్కువగా మ్యాథ్స్లో మీరు కొన్ని ఉపయోగిస్తుంటారు, ప్లస్ మైనస్ డివైడెడ్ బై. వీటిల్లో మనం ప్లస్ అంటే ఓకే, అంటే పిఎల్యూఎస్ ప్లస్ అంటే యాడిషన్ చేస్తుంది అని అర్థం, ఓకే. ఇది మైనస్ ఎంఐఎన్యూఎస్ మైనస్, ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం, తప్పు కొడతారు మాస్టర్ పరీక్షలో. మనం ఎక్కువగా మనకు వచ్చేది ఇదేగా మనకంటే, ఓకే. ఇంటూ అంటాం. ఇంటూ అనే మాటకి స్పెల్లింగ్ మీకు తెలుసా, దీని అర్థం ఏంటి తెలుసా, ఐఎన్ ఇన్ TO2 ఇంటూ లోనికి అని అర్థం. అంటే 5 into 4 అంటే మన మామూలుగా అయితే కనుక ఇంగ్లీష్ మీడియంలో ఏం చెప్తాము, 5 2s ఆర్ అంటాం, 5 4s ఆర్ అంటాం, ఓకే. ఇక్కడ ఇంటూ అనే అర్థం ఏంటంటే 3 into 2 అంటే 3 2లోనికి ఎంత అవుతుంది అని అర్థం. సో ఇంటూ ఇది మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, కానీ నా ధర్మంగా నేనేంటంటే ఒక టిప్గా, కొంతమంది తెలియని వాళ్ళు ఏమన్నా గబుకుని ఇంటూ అనేస్తున్నారు, కానీ ఆ ఇంటూ అంటే ఆ గుర్తు పేరు అనుకుంటున్నారు, దాని స్పెల్లింగ్ కూడా కొంతమందికి ఐడియా ఉండదు, అందుకని చెప్తున్నా ఇన్ టూ. తర్వాత ఈ గుర్తుని మనం ఏమంటున్నాం, డివైడెడ్ బై అంటే ఏంట్రా, గిరిజాబాయ్ వాళ్ళ అక్కయ్య, అవునా? కాదు, ఇది డివైడ్ ఇట్ బై అని అర్థం. అంటే ఇట్ అంటే అక్కడ ఏ ఐటమ్ ఇచ్చామో ఏ అంక ఇచ్చామో దాన్ని డివైడ్ ఇట్ బై, దీనితో డివైడ్ అంటే విభజించగా అని అర్థం. డివైడ్ అంటే విభజించడం కదా, యూనిక్ అంటే కలపడం, డివైడ్ అంటే విభజించడం. సో డివైడ్ ఇట్ బై అంటే ఇట్ అంటే దానిని, బై చేత అంటే ఇక్కడ 3 డివైడెడ్ బై 1 ఉందనుకోండి, 3ని 1 చేత డివైడ్ చేయగా అని అర్థం. డివైడ్ ఇట్ బై అని అర్థం, ఓకే. తర్వాత ఇది ఈజ్ ఈక్వల్ టు అంటారు. ఈజ్ ఈక్వల్ టు అంటే దాన్ని పూర్తిగా మనం స్పెల్ చేస్తే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు, ఇది దాంతో ఈక్వల్ అవుతుంది అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట, డౌట్ పోగొట్టడం కోసం. అంటే కొంతమంది అంటారు ఈజ్ ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ కదా అని తెలుసు, కానీ అది కరెక్ట్ తప్ప వాళ్ళ ఐడియా ఉండదు. సో వాళ్ళకి చెప్తున్నాను ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఈజ్ టు అంటాం. ఈజ్ టు బోర్నమిటా అది కాదు, ఇక్కడ ఐఎస్ ఈజ్ టు, దానికి ఇది ఏమవుతుంది అని ప్రపోర్షనేట్ చెప్పడానికి ఈజ్ టు అంటాం. కొంచెం అంటే తెలియని వాళ్ళు ఏమంటే నోట్ చేసుకోండి, డైలీ టిప్స్లో భాగంగా నేను ఇది మీకు ఇచ్చాను, ఓకే. ప్రతిరోజు ఏంటంటే మనం ఒక జోక్తో స్టార్ట్ చేసుకోవాలి, ఒక టిప్ కూడా చెప్పుకొని తర్వాత పాఠంలోకి వెళ్తే ఏంటంటే పర్పస్ సర్వే అవుతుంది, ఓకే. ఓన్లీ బ్లైండ్గా గ్రామర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని చెప్పుకుని పోయాం అనుకోండి, ఏముంటుంది ఉపయోగం?
సో ఇది మీరు అందరూ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇవాళ మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మనం స్టార్ట్ చేద్దాం. అంటే మనం నేర్చుకున్నాం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పోలిక యొక్క గ్రేడ్ అనమాట. అంటే డిగ్రీస్ అంటే ఏంటి, స్థాయి. ఓకే, ఈ పోలిక యొక్క స్థాయి యొక్క తీవ్రతను తెలియజేసేదే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. పోలిక ఏ స్థాయిలో ఉంది, మామూలుగా ఉందా, ఎక్కువగా ఉందా, అత్యధికంగా ఉందా అని చెప్పేది. సో ఈ పోలిక యొక్క స్థాయి 3 రకాలుగా ఉంది అనుకున్నాం. ఒకటి పాజిటివ్ డిగ్రీ, 2 కంపారిటివ్ డిగ్రీ, 3 సూపర్లేటివ్ డిగ్రీ. ఈ 3 మనం పైన చెప్పుకున్నాం. మనం పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి, కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి, సూపర్లేటివ్ అంటే ఏంటి. అయితే కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మీరు చెప్పేటప్పుడు మాకు అర్థమవుతుంది కానీ దాన్ని రివీల్ చేసుకోవడానికి మాకు కొంచెం ఒకసారి చెప్తే బాగుంటుంది. అండ్ కొంతమంది ఏమో చాదస్తంగా ఉంటుంది, 10 సార్లు చెప్తున్నారని కొంతమంది అనుకుంటారు కదా. ఒకటే విషయాన్ని మళ్ళీ పదే చెప్తుంటాడు ఏంట్రా వీడు అన్న విషయంలో కొంతమంది ఉంటారు. పాఠం అంటే అలాగే చెప్పాలి, ఊరికే ఒకసారి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. కాబట్టి అంటే నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కొంతమంది కోరిక మేరకి. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటే మనం చెప్పుకున్నదాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను మీకు ఎగ్జాంపుల్ రూపంలో, మన ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. పాజిటివ్ డిగ్రీ అంటే ఏంట్రా అంటే, ఉదాహరణ తీసుకుందాం, ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. 10th క్లాస్ క్లాస్ రూమ్ ఉంది. అక్కడ అనిత, వినీత అని 2 అమ్మాయిలు ఉన్నారనుకుందాం. ఒక అమ్మాయి పేరు అనిత. మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటో చెప్పుకుంటున్నాం. మీకు అది అర్థమైతే కానీ మనం మార్చడం కూడా కష్టం అవుతుంది. పాజిటివ్ డిగ్రీలో అంటే అనిత, వినీత అని 2 అమ్మాయిలు ఉన్నారండి. ఒక యూనిట్ అనిత అంటే మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, దాని యూనిట్ అంటాం. సో ఇక్కడ మనిషి అనిత అనే ఒక అమ్మాయి, తర్వాత వినీత అనే ఒక అమ్మాయి ఉన్నారు. వీళ్ళిద్దరూ 10th క్లాస్లో వచ్చారు. ఇప్పుడు ఈ 10th క్లాస్లో యూనిట్ టెస్ట్ పెట్టారు, క్వార్టర్లీ పెట్టారు, హాఫ్ ఇయర్లీ పెట్టారు. ఈ ఎగ్జామ్స్ వరకు అయిన తర్వాత వీళ్ళ తెలివితేటలు ఎలా ఉన్నారని చూస్తే, అనితకి తెలుగులో 50కి 25 వస్తున్నాయి, అంటే 100కి 50% వస్తుంది ఆ అమ్మాయికి. వినీతకి ఇంగ్లీష్లో 100కి 50% వస్తున్నాయి. అనితకి సోషల్లో 100కి 55, వినీతకి సైన్స్లో 100కి 55. ఇద్దరికి కలిపి మ్యాథ్స్లో మాత్రం 60% వస్తున్నాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరే క్లాసులో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు తెలియగల వాళ్ళు అంటే, మీరు ఎవరిని తెలియగలరంటారు? తెలుగులో 25 వచ్చినాయి కాబట్టి అనితకి, వినీతకి 23 వచ్చినాయి కాబట్టి అనిత తెలియగలంటారా? లేదా మనకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నారు ప్రస్తుతం కాబట్టి ఇంగ్లీష్లో ఎవరు మార్కులు బాగా వస్తే వాళ్ళే గ్రేడ్ కాబట్టి ఇక్కడ వినీతకి ఇంగ్లీష్లో 50కి 25 వచ్చినాయి, అనితకేమో 23 వస్తున్నాయి కాబట్టి అక్కడ వినీత తెలియగలది అంటామా? కాదు. ఇక్కడ ఏంటి, ఓవరాల్ సబ్జెక్ట్ మార్కులు చూస్తారు, టోటల్ యావరేజ్. టోటల్ చూసినప్పుడు ఒకళ్ళు తెలుగులో పండిట్, ఒకళ్ళు ఇంగ్లీష్లో పండిట్ అవ్వచ్చు. కర్మగాలి అంటే చిన్నప్పుడు నేను డిగ్రీ చదివేంత వరకు కూడా తెలుగులో నేను పండిట్ అని, తెలుగులో చాలా బాగా మార్కులు వచ్చేవి నాకు. అసలు ఇంగ్లీష్ అనే మార్కులు కూడా వచ్చేవి కాదు. అట్లాంటిది నాకు ఇప్పుడు ట్రెండ్ తిరగబడింది. ఇప్పుడు నేను తెలుగులో సందులు చెప్పలేను. అప్పుడు పరీక్షలో బ్రహ్మాండంగా రాసి 100కి 70, 80 తెచ్చుకున్న సందర్భాలు, ఇంగ్లీష్ అంటే ఏంటి తెలియని సందర్భం. కానీ ఇప్పుడు వచ్చేప్పటికి అసలు ఈ తెలుగులో సందులు సమాసాలు నేను అక్కడ చూసిన చేరాలని చూస్తున్నాను. బట్ వేరే ఇంగ్లీష్ వచ్చేప్పటికి గ్రామర్ చెప్తున్నాను. లైఫ్ భగవంతుడు రాసి పెట్టినట్టు జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళిద్దరు మార్కులు మనం సబ్జెక్ట్ వైజ్గా చూడడం, టోటల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈ అమ్మాయి తెలుగులో తెలియగలదైతే ఆ అమ్మాయి ఇంగ్లీష్లో తెలియగలదు, ఈ అమ్మాయి సోషల్లో తెలియగలదైతే ఆ అమ్మాయి సైన్స్లో తెలియగలదు. లెక్కలు సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు తెలియగల వాళ్ళు అంటే, అనిత వినీత కన్నా తెలియగలది ఏమీ కాదు. అలాగే వినీత కూడా అనితని మించిన తెలియగలది ఏం కాదు. అలా అని చెప్పి ఇద్దరు పప్పు సుదరు కాదు. ఇప్పుడు ఇద్దరికి 50కి 7 మార్కులు 6 మార్కులు వస్తున్నాయి అనుకోండి ఒక సబ్జెక్ట్లో, అప్పుడు వాళ్ళ ఇద్దరు తెలియగలనే కాదు. ఇక్కడ ఏంటి, ఇద్దరు తెలియగల పిల్లలే. ఎవరికంటే ఎవరు తెలియగల పిల్లలు అని ఇద్దరిని పోల్చినప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఏ ఒక్కరు రెండో వారి కంటే తీసిపోరు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, సమానమైన తెలివితేటలు ఉన్నాయి. సో దీన్ని ఏ డిగ్రీలో చెప్పాలి అంటే పాజిటివ్ డిగ్రీలో చెప్పాలన్నమాట. అంటే ఇద్దరు కూడా సమానమైన తెలివితేటలు గలవాళ్ళు. ఈ డిగ్రీని ఎందులో చెప్పాలి, మనం ఎడ్జెక్టివ్కే చెప్పాలి అంతే కదా. వెర్బ్ని, నౌన్ని, ప్రొనౌన్ని, ఇంటర్జెక్షన్ని, కంజంక్షన్ని, ప్రిపోజిషన్ని చెప్పగలుగుతామా? చెప్పలేము. పోలిక అనేది ఎక్కడ చెప్పగలుగుతాం? గుణాన్ని చెప్పగలుగుతాం. గుణం కానీ, రంగు కానీ, సంఖ్య కానీ, పరిమితి కానీ. ఇక్కడ 7 ఉన్నాయంటే అక్కడ 3 ఉన్నాయంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అలా చెప్పగలుగుతాం. అంతేగాని ఇక్కడ పరిగెత్తడం ఉంది, అక్కడ నడవడం ఏది ఎక్కువ అంటే చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఏంటంటే
ఈ గుణాన్ని చెప్పగలుగుతాం. ఈ గుణం ఇద్దరిలో ఇక్కడ ఏ గుణం ఉండాలి? మనం ఇక్కడ తీసుకుందండి 10th క్లాస్లో ఇద్దరు కూర్చున్నారు, మార్కుల సంగతి చెప్తున్నాం కాబట్టి ఇద్దరు గుణాలు ఏంటి పోల్చాలి? తెలివితేటలు పోల్చాలి, అంతే కదా. ఇక్కడ మనం చెప్పాల్సిన పోలిక ఏంటి? తెలివితేటలు అంటే ఇంటెలిజెన్సీ చెప్పాలి. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఇంటెలిజెంట్ గలవాళ్ళు అని కనుక మనం ప్రశ్నిస్తున్నట్టయితే ఇద్దరు కూడా సమానమైన తెలివితేటలు గలవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమంటాం మనం? అనిత ఈజ్ ఏం చెప్పాలి? అనిత వినీత అంత తెలియగలది అంటే వినీత తెలియగలది అయితే అనిత కూడా ఆ అమ్మాయి అంత తెలియగలదని చెప్పాలి. కాబట్టి అంతా దానంతా అనడానికి ఏం చెప్పుకున్నాం రూల్ మనం? యాజ్ అని చెప్పుకున్నాం. ఎడ్జెక్టివ్కి ముందు యాజ్, ఎడ్జెక్టివ్కి తర్వాత యాజ్ పెట్టుకోవాలి. ఏఎస్ యాజ్ అంటే ఏఎస్ఎస్ యాజ్ కాదు, మళ్ళీ ఏఎస్ఎస్ యాజ్ అంటే గాడిదే. సో ఇక్కడ ఏఎస్ యాజ్ అని పెట్టుకోవాలి, ఎడ్జెక్టివ్కి ముందు తర్వాత కూడా. సో ఇప్పుడు ఎడ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? తెలివితేటలు అంటే ఇంటెలిజెంట్. సో అనిత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ వినీత. అనిత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ వినీత. ఇప్పుడు ఇది ఏమైంది? పాజిటివ్ డిగ్రీ అయింది. సో పాజిటివ్ డిగ్రీలో మనం రాయాలి అంటే ఎడ్జెక్టివ్కు ముందు యాజు, ఎడ్జెక్టివ్కి తర్వాత యాజు రాయాలి. ఇది రూలు. అలాగే ఒక సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలో ఉందా లేదా అని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? సెంటెన్స్లో ఎడ్జెక్టివ్కి ముందు యాజ్ కానీ తర్వాత యాజ్ కానీ కనిపిస్తే, కంపల్సరీగా ఉంటుంది, ముందు యాజ్ తర్వాత యాజ్ కనిపిస్తే దీనిని పాజిటివ్ డిగ్రీ అంటాము. అర్థమవుతుందా? ఒక సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీని ఎలా గుర్తుపట్టాలి? పక్కన బ్రాకెట్లో వాడు ఇచ్చాడని కాదు, ఎడ్జెక్టివ్ ముందు యాజ్ తర్వాత యాజ్ ఉంటే పాజిటివ్ డిగ్రీ. అట్లాగే మన ఎడ్జెక్టివ్ ఉపయోగించి మన పాజిటివ్ డిగ్రీ రాయరా అంటే మనం ఏం చేయాలి? కంపల్సరీగా ఆ ఎడ్జెక్టివ్కి ముందు యాజ్ పెట్టాలి, తర్వాత యాజ్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇదే అనితని వినీతతో పోల్చాం. ఇప్పుడు ఈ వినీతని అనితతో పోల్చండి. అప్పుడు చెప్పండి. ఇప్పుడు అనిత వినీత అంత తెలియగలది అన్నాం. మరి వినీతని అనితతో పోల్చండి. వినీత అనిత కంటే తెలియగలదా? కాదనే ఇప్పుడు చెప్పుకుంది. అనిత వినీత సమానమైన తెలివితేటలు గలవారు కాబట్టి పాజిటివ్ డిగ్రీ వాడాం. సో ఇప్పుడు అనితని వినీతతో పోలిస్తే ఎంతో, వినీతని అనితతో పోలిస్తే అంతే. విజయవాడ నుంచి ఏలూరు ఎంత దూరమో ఏలూరు నుంచి విజయవాడ అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వినీతని అనితతో పోల్చాం అనుకోండి, ఏమనాలి? వినీత ఈజ్ అనిత కంటే తెలియగలదా? కాదు కదా. వినీత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ వినీత అంటాం. సో వినీత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అనిత అంటాం. అంటే ఇలా రాసిన అదే వస్తుంది, అలా రాసిన అదే వస్తుంది. ఇది అర్థమైందా? అర్థమైందా కాలేదా చూడండి. యాజ్ అనిత, వినీత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అనిత. ఎలా అన్నా ఒకటే. అంటే అమ్మాయిని అమ్మాయితో పోల్చిన అదే ఏ బి అనుకోండి అంతే. ఈ అమ్మాయిని ఏ అనుకోండి ఒక యూనిట్ని, రెండో యూనిట్ని బి అనుకోండి. ఏని బితో పోల్చిన అదే రిజల్ట్, బిని ఏతో పోల్చిన అదే రిజల్ట్. ఎందుకని? ఇద్దరు సమానమైన తెలివితేటలు కలవాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ చెప్పుకున్నాం కదా. వీళ్ళిద్దరు క్లాసులు చదువుతుండగా ఇంతలో ఇంకొక అమ్మాయి వచ్చింది ఆ క్లాసులోకి, సునీత. ఇప్పుడు ఏమైంది? సునీత అనే అమ్మాయి ఇలా క్లాసులోకి ఎక్కబడింది. సునీత ఇప్పుడు ఏమైంది? సునీత వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్ష జరిగింది. ఓకే, జరిగినప్పుడు ఏమైంది? మామూలే. ఈ అమ్మాయికి ఏమో 25కి ఇట్లా వస్తున్నాయి మార్కులు మనం అనుకున్నట్టుగానే, ఇంతకుముందు లాగానే. అనితకి వినీతికి కూడా ఇలాగే, ఒకరికి 50కి 25 ఇందులో వస్తే ఒకరికి 50కి 28 అందులో వస్తున్నాయి. ఓకే, తెలుగులో అనితకి 25 వస్తే వినీతికి ఏమో ఇంగ్లీష్లో 25 వస్తున్నాయి. ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఇందులో సునీత అనే అమ్మాయి చేరింది. ఈ అమ్మాయికి ఎలా వస్తున్నాయా మార్కులు అంటే, అనితకి తెలుగులో 50కి 25, వినీతికి తెలుగులో 50కి 23 వస్తే సునీతికి 50కి 30 వచ్చినాయి. 50కి 30 వచ్చినాయి. తర్వాత వీళ్ళ ముగ్గురే ఉన్నారు క్లాసులో. తర్వాత సైన్స్లో తీసుకున్న ఈ అమ్మాయికి 30 వచ్చినాయి. ఇంగ్లీష్లో తీసుకున్నా కూడా సునీతికి 30 వచ్చినాయి. లెక్కల్లో సునీతికి 35 వచ్చినాయి. వీళ్ళిద్దరికేమో చెరో 30 వస్తున్నాయి సమానంగా. ఆమెకు 35 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళని ఏ డిగ్రీలో చెప్పాలి అనేటువంటిది మన డౌట్. చెప్పండి. ఇప్పుడు సునీతని మనం అనిత వినీత అని అంటే సునీతని ఇప్పుడు ఏమనుకోవాలి? మనం బి అనుకోవాలి. వీళ్ళిద్దరిని కలిపి ఏ అనుకోవాలి. ఇప్పుడు సునీత బి అనే యూనిట్ అయిపోతుంది.
అనిత వినీత అనేవాళ్ళు ఒకే యూనిట్ కింద వచ్చేస్తారు ఇప్పుడు. అంటే వీరిద్దరిని ఆ అమ్మాయితో పోలుస్తున్నాం కాబట్టి, ఎంతమందిని ఆ అమ్మాయితో పోలుస్తున్నాం వీరిద్దరిని కాబట్టి. సో మొత్తం కలిపి వీరిద్దరు కలిపి ఏ అవుతారు, ఆ అమ్మాయి ఒకటి బి అవుతుంది. ఇప్పుడు చెప్పండి, సునీత అమ్మాయి అనే అమ్మాయి వీళ్ళిద్దరికన్నా కూడా అన్ని మార్కుల్లో అంటే 500కి వాళ్ళకి కనుక 600కి వాళ్ళిద్దరికి కనుక 450 వస్తుంటే ఈ అమ్మాయికి 500 వచ్చినాయి. ఓకే, ఓవరాల్గా 500 వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మాయిని డిగ్రీలు చెప్పాలి. మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే మీరేం చెప్తారు, ఈ అమ్మాయి సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్తారు. అంటే మీ డౌట్ పోగొట్టడం కోసం చెప్తున్నా. కొంతమందికి అసలు డిగ్రీసే తెలీదు, కొంతమందికి తెలుసు. కానీ ఏంటి, దాని పర్ఫెక్షన్ అనేది కొంచెం రావడం కోసమే ఈ ప్రయత్నం, కాబట్టి మీకు తెలియజేయడమే నా ధర్మం. ఇక్కడ ఏంటి, అనిత వినీత అనేవాళ్ళు ఇద్దరున్నారు, క్లాసులో సునీత వచ్చేసింది, ముగ్గురున్నారు కదా. సో ముగ్గురులో ఎవరు తెలియగల వాళ్ళు అంటే మనం అనుకున్న ప్రకారం ముగ్గురులో కూడా సునీత తెలియగలదు. సో సునీత తెలియగలదు కాబట్టి ఇంకా డౌట్ ఏముంది, సూపర్లేటివ్ డిగ్రీ చెప్పాలండి అంటారు. కానీ నేనంటాను ఇది కంపారిటివ్ డిగ్రీలో మాత్రమే చెప్పాలి. సునీత అనిత కన్నా వినీత కన్నా తెలియగలదు అయినప్పటికీ ఆ క్లాసు మొత్తంలో ఆమె తెలియగలదు, నేను కాదంటలా. కానీ ఇక ఆ అమ్మాయి సూపర్ కాదు. మొన్న నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే మరి ఈ అమ్మాయి సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పాల్సి వస్తుంది. కానీ కాదు, కంపారిటివ్ డిగ్రీలో మాత్రమే చెప్పాలి. ఎందుకని చెప్పగలరా? ఇప్పుడు ఆ క్లాసులో ముగ్గురున్నారు, మిగతా ఇద్దరికి నో డౌట్గా 480 470 వస్తున్నాయి యావరేజ్. ఈ అమ్మాయికి మాత్రం గన్ షాట్గా 500 వచ్చేస్తున్నాయి. సో ఈ అమ్మాయిని మించి ఇంకెవరు లేరు కదా. అటువంటిప్పుడు ఆ అమ్మాయిని సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పాలి కదా అని మీ డౌట్. నేనంటున్నాను కంపారిటివ్ డిగ్రీలో మాత్రమే చెప్పాలి అంటున్నా. ఏంటి కారణం అంటే ఇక్కడ మీరు గమనించండి, అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చడం కాదు మనకు కావాల్సింది. అక్కడ సునీత అనే అమ్మాయి అనిత వినీత కంటే తెలియగలది కావచ్చు, ఆ అమ్మాయి మాత్రమే ఆ క్లాసులో తెలియగలదు, ఇంకా ఇద్దరే ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ పోల్చాల్సింది మనం ఏంటంటే ఆ పోలిక యొక్క స్థాయిని చూసుకుంటే మాత్రం ఆమె తక్కువలోనే ఉంది. ఏంటి ఆ పోలిక? ఇంటెలిజెన్స్ స్థాయి ఎంతవరకు ఉంది? 600 మార్కులకు ఉంది అక్కడ. అంటే ఒక్కొక్క పేపరు 50 మార్కులకు ఉంది, అవునా కదా. ఈ 50లో మిగతా వాళ్ళకి 25, 23 వచ్చిన సందర్భంలో వాళ్ళకంటే ఈ అమ్మాయికి 30 వస్తున్నాయి, కరెక్టే. అంటే వాళ్ళకంటే తెలియగలదే. కానీ సూపర్లేటివ్ అమ్మాయిని ఎందుకంటే లేదు మనం అంటే ఇంకా 50 మార్కులకి 30 వస్తున్నాయి ఈ అమ్మాయికి. 50కి 50 వస్తే మాత్రమే సూపర్లేటివ్ అవుతుంది. వీళ్ళతో పోల్చినంత మాత్రాన సూపర్లేటివ్ అవదు. ఎందుకంటే వీళ్ళకంటే కాస్త అమ్మాయి బ్రహ్మాండంగానే ఉంది కాదంటలా. ఎప్పటి వరకు ఉంటుంది? రేపొద్దున ఇంకో అమ్మాయి ఇంకో అబ్బాయి ఆ క్లాసులో చేరేంత వరకు ఉంటుంది. వేరే క్లాస్ వాళ్ళు చేరే అనుకోండి, ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళకి 100కి 40 వస్తున్నాయి అనుకోండి, సరే 50కి 40 వస్తున్నాయి అనుకోండి, ఈ అమ్మాయికి 30 వచ్చిన చోట అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అప్పుడు వాళ్ళు ఈ అమ్మాయి కంటే తెలియగలుగుతారా? అట్లా అనుకుని వాళ్ళు సూపర్లేటివ్ అనుకోవచ్చా? రేపు సునీత బదులు ఇంకో నేత అనే అమ్మాయి వస్తుంది, ఆ నీత అనే అమ్మాయి వీళ్ళకంటే 40 మార్కులు తెచ్చుకుంటుంది మిగతా ముగ్గురు కంటే కూడా. అంటే అమ్మాయి సూపర్లేటివ్ అవుతుందా? అప్పటికి అమ్మాయి కూడా సూపర్లేటివ్ కాదు. ఎవరు సూపర్లేటివ్ అవుతారు? ఎవరైతే ఈ 50 మార్కుల పేపర్కి 50కి 50 తెచ్చుకుంటున్నారో వాళ్ళు సూపర్లేటివ్ అవుతారు. అంటే ఏంటి, ఇంకా 100 మంది ఆ క్లాసులో వచ్చి చేరినా ఇంక 50 దాటి పోలేరు. కానీ ఇక్కడ అవకాశం ఉంది, వీళ్ళిద్దరూ అంతగానో 50కి 25 వస్తున్నాయి. కొత్తగా సునీత చేరంగానే 50కి 30 వెళ్ళింది. రేపొద్దున ఇంకో నీత అనే అమ్మాయి చేస్తే కనుక 50కి 40 వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకొకరు చేస్తే 45 కూడా వస్తుంది. కానీ ఎంతమంది వచ్చి ఉన్నా కూడా సూపర్లేటివ్ డిగ్రీలోకి మాత్రం వీళ్ళు ఎవరు అర్హులు కారు. ఎందుకు అర్హులు కారు అంటే వీళ్ళలో ఎవరు 50 టచ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ 2 యూనిట్ల మధ్య పోల్చొచ్చు, కంపారిటివ్ 2 లేక 100 యూనిట్ల మధ్య పోల్చొచ్చు. సూపర్లేటివ్ని యూనిట్ల కంటే కన్నా ఆ గుణంతోనే మనం పోల్చాలి ఎక్కువ. ఆ గుణంలో ఇది హైయెస్టా కాదా? అంతేగాని అక్కడ ఉన్న 10 మందిలో ఈ అమ్మాయి తెలియగలదైనంత మాత్రం సూపర్లేటివ్ కాదు. ఇది ఇన్నాళ్ళు మనకున్న అపోహ. అర్థమవుతుందా? ఇప్పుడు మన కాలేజీలో ఉంది, ఒకడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, కాలేజీ మొత్తానికి వాడు టాపర్. ఆ కాలేజీలో వచ్చినా కూడా టాపర్ అంటున్నా కానీ టాపెస్ట్ అంటారు, అలా గుర్తుపెట్టుకోండి. అంటే కంపారిటివ్ డిగ్రీలో అని చెప్తున్నా కానీ సూపర్లేటివ్ చెప్పాలి. ఎందుకు చెప్పట్లా? అతను ఆ కాలేజీలో టాపర్ అని ఎందుకన్నామంటే అతనికి గాను 600కి గాను 575 వచ్చినాయి, నో డౌట్. మంచి ఇంటెలిజెంట్ అతను, టాపర్ నో డౌట్. కానీ 575 వచ్చినాయి కాదంటల్లా, అతనే ఆ కాలేజీ ఫస్ట్ వచ్చాడు. కానీ ఆ డిస్ట్రిక్ట్ తీసుకుంటే లేదా ఇంటర్మీడియట్ బోర్డులో చూసుకుంటే ఆంధ్ర మొత్తం చూసుకుంటే అతను ఏమవచ్చు, అతను 600కి 575 వస్తే ఇంకో 576 మార్కులు తెచ్చుకున్నా కూడా అతను వీడికంటే తెలియగలుగుతాడు. సో ఇప్పుడు సూపర్లేటివ్కి అంతం ఏంటి అంటే ఆ యొక్క పరిధిలో ఒకరు తెలియగలిగితే సూపర్లేటివ్ అవదు. ఎలా అవుతుంది అంటే ఆ గుణంలో వాడే పీక్ చేరిపోయాడు అనుకోండి, అంటే ఆ గుణం యొక్క శాతం ఎంత ఉంటే అంత శాతం చేరిపోయాడు అనుకోండి, అప్పుడు సూపర్లేటివ్ అవుతుంది. ఈ తేడా గమనించారా? పాజిటివ్లో అట్లా కాదు, వీడు వాడు సమాన తెలియదు అంటారు. ఒకటికంటే కాస్త ఎవరైనా తక్కువగా కూడా కంపారిటివ్ అయిపోతుంది. కానీ సూపర్లేటివ్ వచ్చేప్పటికి యూనిట్స్ మధ్య పోలికే చూస్తాం కాదంటలా. కానీ ఈ పోలిక చూసినప్పుడు యూనిట్స్ మధ్య పోలికలో వీడి కాస్త ఎక్కువ ఉన్నంత మాత్రమే సూపర్లేటివ్ కాదు. అదే ఇక్కడ నిరూపించబోతుంది. అనిత వినీత అనేమో 50కి 25 వస్తున్నాయి, సునీతకేమో 50కి 30 వస్తున్నాయి. కాబట్టి ఈ అమ్మాయి 30 అంటే ఈ క్లాసులో ఈ అమ్మాయి లేదు, ఇంకో 10 మంది అమ్మాయిలు చేరారు, అందరికీ 50కి 25 వచ్చేస్తున్నాయి.
ఈ గర్ల్స్ హై స్కూల్లో. ఈ అమ్మాయి ఒకదానికి 50కి 30 వస్తుంది. అయినా కూడా అమ్మాయి సూపర్లేటివ్ అవుతుందా? సో ఆ స్కూల్ మొత్తంలో ఉన్న 500 మంది పిల్లలకి 50కి 25కి 30 వస్తున్నాయి. ఈ అమ్మాయికి 50కి 40 వచ్చేస్తున్నాయి. అంటే ఈ అమ్మాయి సూపర్లేటివ్ అవుతుందా? అవ్వదు. ఆ స్కూల్ పరిధితో అమ్మాయిని కొలిచి ఈ అమ్మాయి అందరికంటే తెలియగలది అయినంత మాత్రాన సూపర్లేటివ్ అనము. ఎప్పుడంటాం? ఈ అమ్మాయి 50 వస్తున్నాయి అనుకోండి, ఒక్కటే ఉన్నా సరే సూపర్లేటివే. మిగతా కంపారిజన్ తక్కువ మక్కల యూనిట్లు ఉన్నా లేకపోయినా కూడా ఆ అమ్మాయికి 50కి 50 వస్తున్నాయా అంటే అప్పుడు సూపర్లేటివ్. ఇప్పుడు అమెజాన్ నది ఉంది, మిగతా నదితో పోల్చక్కల్లా. అమెజాన్ వరల్డ్లోనే పెద్ద నది. ఎందుకంటే దానంత పెద్ద నది ఇంకోటి లేదు. నది అనేది అంతకంటే ఇంక పెద్ద ఇంకోటి ప్రపంచంలో. సో దాన్ని అలా చెప్తాను. అలాగే హిమాలయ పర్వతాలని వేరే గాంధీ కొండతోనో దుర్గగుడితోనో పోల్చి దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ చెప్పరా, లేదు వింధ్యా పర్వతాలతో పోల్చి సూపర్లేటివ్ వల్ల. ప్రపంచంలో ఇక దానికంటే ఎత్తైనటువంటి శిఖరం పుట్టేటువంటి అవకాశం లేదు. ఎంత ఎత్తు ఉండాలో అంత ఎత్తు ఇది ఉండిపోయింది. హిమాలయ శిఖరమే మానసరోవరం దగ్గర ఉన్న హిమాలయ శిఖరం అనేటువంటిది, ఎవరెస్ట్ శిఖరం అనేది ఎంత హైట్ వెళ్ళాలో అంత హైట్ వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ దీనికంటే హైట్ ఏమైనా పుట్టాలి అంటే కానీ చంద్రమండలం తాగేటట్టు పుట్టాల్సిందే. అట్లాంటి అవకాశం లేదు కాబట్టి సూపర్లేటివ్ చెప్పావు. అంతేగాని వేరే కొండతో పోల్చినంత మాత్రం పెద్దదిగా ఉంది కాబట్టి చెప్పలా. ఓకేనండి, ఈ పాయింట్ మీకు అర్థమైందా? సో ఇప్పుడు నేను కంపారిటివ్ డిగ్రీలో చెప్తున్నాం. ఏది? క్లాస్లో 3 ఉన్నారు, అనిత, వినిత, సునీత. సో ఇప్పుడు వీళ్ళని పోల్చేప్పుడు ఏం చెప్పాలి? కంపారిటివ్ డిగ్రీలో చెప్పాలి. ఎలా అని చెప్పాలి? కంపారిటివ్ డిగ్రీ రూల్ ఏంటి? ఎడ్జెక్టివ్కి ముందు మోర్ వచ్చును, ఎడ్జెక్టివ్కి దాని చేరును. మోర్ అంటే అధికము, దాన్ అంటే కంటే అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీన్ని రాసేప్పుడు ఏం చెప్పాలి మనం? వీళ్ళిద్దరి కంటే ఆమె తెలివిగలది అని చెప్పాలి. ఒక్కోసారి ఏమవుతుంది, ఎడ్జెక్టివ్లో మోర్ కలిసిపోతుంది. ఉదాహరణకి మనం హై ఉందనుకోండి, హై మోర్ హై మోర్ హై మోర్ అంటే మోర్ హై దాన్ అనకుండా హయ్యర్ దాన్ అంటాం. అంటే హయ్యర్లో ఏముంది? ఈఆర్ ఉంది. హయ్యర్ అంటే హై మోర్ అని అర్థం. హై మోర్ హై మోర్ హై మోర్ కలిపిస్తే హయ్యర్. టాల్ మోర్ టాల్ మోర్ టాల్ మోర్ కలిపిస్తే టాలర్. కానీ కొన్ని పదాల్లో కలపలేం. మన ఎగ్జాంపుల్ చెప్పే కదా, పాయసం వండినప్పుడు అందులో పాలు నీళ్లు కలిస్తే పంచదార కూడా కలిసిపోతుంది, కరిగిపోతుంది. కానీ మనకు జీడిపప్పు కరవదు. అందులో కరుగుతుందా? జీడిపప్పుగానే ఉంటుంది, కానీ దాన్ని తినాల్సిందే. ఓకే, అలాగే ఇందులో కూడా ఎడ్జెక్టివ్స్లో కొన్ని కలుస్తాయి మోర్ అనేటువంటిది. కొన్ని చోట్ల మోర్ విడిగా చూపించాలి. ఓకే, ఇప్పుడు బ్యూటిఫుల్ అనే మాట మనం చెప్పుకున్నాం, దానిలో మోర్ కలదు. బ్యూటిఫుల్ మోర్, బ్యూటిఫుల్ బ్యూటీ మోర్, బ్యూటీ మోర్ బ్యూటీఆర్ అవుతుంది. కానీ బ్యూటిఫుల్ వస్తే మాత్రం బ్యూటిఫుల్ మోర్ అంటే మనం దాన్ని మోర్ బ్యూటిఫుల్ అని చెప్పాలి, బ్యూటిఫుల్ అని అనకూడదు. అట్లాగే సునీత ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్. ఇది ఏ డిగ్రీ అయింది? కంపారిటివ్. ఇక్కడ మోర్ చూసి దాన్ చూసి కంపారిటివ్ అని చెప్పాలి. మోర్ అంటే అధికము, దాన్ అంటే కంటే. ఇప్పుడు ఇంటెలిజెంట్లో మోర్ కలవదు కాబట్టి మోర్ విడిగా ఇచ్చాం. మోర్ ఇంటెలిజెంట్ దాన్ అనిత అండ్ వినీత. అనిత అని వినీత అంటే దీని అర్థం ఏంటి? సునీత అనే అమ్మాయి అనిత మరియు వినీతాల కంటే అధిక తెలివితేటలు గలది. మోర్ అంటే అధికము, దాన్ అంటేనేమో కంటే. సో మోర్ దాన్ కంటే అధికము, ఇంటెలిజెంట్ తెలివితేటలు చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది, ఈ బి అనే యూనిట్ని ఏ మరియు అది ఏనేక మొత్తం అనిత అండ్ వినీత అని ఏ యూనిట్తో బి అనే యూనిట్ని పోల్చాం కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆమెతో పోల్చండి. ఇప్పుడు మొట్టమొదటి పాజిటివ్ ఏం చేసాం? అనితని వినీతతో పోల్చాం, రిజల్ట్ వచ్చింది సమానమైన తెలివితేటలు. వినీతని అనితతో పోల్చాం, ఇక్కడ రిజల్ట్ వచ్చింది సమానమైన యూనిటే కాబట్టి అదే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేసాం? సునీతని కొత్తగా వచ్చిన అమ్మాయిని వీళ్ళిద్దరితో పోల్చినప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరి కంటే ఆ అమ్మాయి తెలివిగలది అని పోల్చాం. జాగ్రత్తగా చూడండి, నేను చెప్పింది మీకు కన్ఫ్యూషన్ ఉందా నాన్న? ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒక చోట ఉన్నప్పుడు ఈ అమ్మాయి అంత తెలియగలదు ఆ అమ్మాయి అని చెప్పుకున్నప్పుడు అనిత వినీత ఇద్దరు సమానంగా అంటే పాజిటివ్ డిగ్రీ చెప్పుకోవాలను. సో అనిత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ వినీత, లేదా వినీత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అనిత. అనితని వినీతతో పోల్చినా వినీతని అనితతో పోల్చినా ఒకే రిజల్ట్ వచ్చింది. ఇక్కడికి వచ్చేప్పటికి సునీత అనే అమ్మాయి యాడ్ అయింది. ఇప్పుడు సునీత అనే అమ్మాయి వచ్చినప్పుడు అనిత వినీత అనే అమ్మాయిలతో ఆ అమ్మాయిని పోల్చాం ఫస్ట్. ఈ అమ్మాయి వాళ్ళతో పోలిస్తే ఎలా ఉంది అంటే వీళ్ళిద్దరు సమానమే కాబట్టి వీళ్ళిద్దరితో ఆ అమ్మాయిని పోల్చాం. ఆ అమ్మాయి అంటే సునీత అనే అమ్మాయి అనిత వినీతల కంటే తెలివిగలది అన్నాం ఆ అమ్మాయిని పోల్చినప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆ అమ్మాయితో పోల్చండి, ఈ అనిత వినీత అమ్మాయిని సునీతతో పోల్చండి. ఇప్పుడు ఏమవుతుంది? అనిత వినీత సునీత తెలియగలరు అయిపోతారు. ఇప్పుడు ఇలా చెప్పాం కాబట్టి అంటే ఎవరి గురించి చెప్తే వాళ్ళు తెలియగలుగుతారా? కాదు కదా. ఇప్పుడు అనిత వినీతల్ని సునీతతో పోల్చినా కూడా సునీత తెలియగలది.
కాబట్టి ఇప్పుడు ఇక్కడ అర్థం ఏమొస్తుంది చెప్పండి, నెగిటివ్గా వస్తుంది. ఎలా వస్తుంది? అనిత వినీత అనే అమ్మాయిలు సునీత అంత తెలియగల వాళ్ళు కారు అని వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు సునీత వీళ్ళిద్దరికంటే తెలియగలదంటే వీళ్ళిద్దరూ సునీత అంత తెలియగల వాళ్ళు కారు. అంటే వీళ్ళు తెలివితేటలు లేని వాళ్ళు కాదు. మళ్ళీ వీళ్ళిద్దరు తెలివితేటలు లేని వాళ్ళు అంటే తప్పు. మళ్ళీ ఇందాక ఏమనుకున్నాం పాజిటివ్ డిగ్రీలో వీళ్ళిద్దరూ సమానమైన తెలివితేటలు గలవాళ్ళు. 50కి 25 మార్కులు వస్తాయని తెలియగల ఉన్నట్టే. 50కి 25 మార్కులు ఇద్దరికి వస్తున్నాయంటే యావరేజ్న అంటే 500కి గాను 450 మార్కులు వస్తున్నాయి 600కి గాను అంటే కనుక వీళ్ళు తెలియగల వాళ్ళే. కానీ వీళ్ళిద్దరు సమాన తెలివితేటలు గలవాళ్ళు. ఎప్పుడైతే సునీత వచ్చిందో సునీత వీళ్ళిద్దరికంటే తెలియగలది అన్నాం అంటే అమ్మాయికి ఏంటి 600కి 500 వచ్చేస్తున్నాయి తెలియగలది. మరి వీళ్ళిద్దరిని ఆ అమ్మాయితో పోల్చామనుకోండి, వీళ్ళిద్దరైతే సమానంగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరు ఆ అమ్మాయితో పోలిస్తే ఆ అమ్మాయి అంత తెలియగల వాళ్ళు వీళ్ళు కారు, తెలియగల వాళ్ళే. కానీ ఆ అమ్మాయి అంత తెలివితేటలు వీళ్ళకి లేవు. అంతే కదా మనం చెప్పాల్సింది. సో దీనే మనం ఏం చేస్తున్నాం, వీళ్ళతో పోల్చినప్పుడు అనిత అండ్ వినీత ఆర్ ఇద్దరు కాబట్టి ఏఆర్ వస్తుంది. ఒక అనిత అంటే ఈజీ వస్తుంది. కానీ అనిత అండ్ వినీత ఆర్ నాట్ సో ఇంటెలిజెంట్ యాజ్ సునీత అని వస్తుంది. అంటే ఏంటి, అనిత అండ్ వినీత అనేవాళ్ళు సునీత అంత తెలియగల వాళ్ళు కారు, అంత కాదు అని చెప్పడానికి ఏమనుకున్నాం, నాట్ సో యాజ్ అన్నాం మనం. సో ఇదే డిగ్రీ ఏంది, పాజిటివ్ డిగ్రీ ఏంది. ఇదే మిమ్మల్ని పరీక్షలో అడిగేది. ఒక డిగ్రీ ఇచ్చి ఇంకో డిగ్రీలో మార్చమంటారు చూసారా, మనం కంగారెత్తిపోయి తలపెట్టేసుకుంటున్నాం చూసారా. ఏమీ లేదండి, వాడు ఒక యూనిట్ ఇస్తాడు, ఇంకో యూనిట్తో పోలుస్తాడు ఏదో ఒక డిగ్రీలో. ఏది పాజిటివ్ డిగ్రీలోనో కంపారిటివ్లోనో సూపర్లోనో పోలుస్తాడు. వాడు చేస్తాడు, మీరు ఇప్పుడు దీన్ని పలానా డిగ్రీలో రాయండి అంటాడు. అర్థం అంటే ఏంటి, అర్థం ఏ అనే యూనిట్ని వాడు ఇచ్చి బి అనే యూనిట్తో వాడు పోలుస్తున్నాడు ఏదో ఒక డిగ్రీలో. మిమ్మల్ని డిగ్రీ మార్చమంటే అర్థం ఏంటి, ఈ బి అనే యూనిట్ని ఏ అనే యూనిట్తో పోల్చమని. అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, సునీత అండ్ అనిత వినీతలతో మనం సునీతను పోల్చాం ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సునీతతో వీడిదని పోలుస్తాం తిరగేసి. సునీతని వీళ్ళిద్దరితో పోలిస్తేనేమో సునీత తెలివిగలదయింది. అనిత వినీతని సునీతతో పోలిస్తే వీళ్ళు ఆమె అంత తెలియగలడు కాదు అయింది. అంటే తెలియగలడు కాకపోవడం కాదు, ఆ అమ్మాయి అంత తెలియగలడు కాదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఏ అనేటువంటి యూనిట్ని బి అనే యూనిట్తో ఇందాక పోల్చాం కదా, ఇప్పుడు బి అనే యూనిట్ని ఏతో పోల్చాం. ఇదే పరీక్ష మీకు. మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీటిలో వచ్చే పరీక్ష ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. వాడు ఏ అనే యూనిట్ని అంటే ఒక యూనిట్ని ఇంకో యూనిట్తో ఒక డిగ్రీలో పోలుస్తూ మీకు క్వశ్చన్ ఇస్తాడు. దీని ఏమంటాడు, చేంజ్ ఇంటూ కంపారిటివ్ లేక చేంజ్ ఇంటూ సూపర్లేటివ్. అంటే అర్థం ఏంటంటే, నేను ఒక యూనిట్ని వేరేంతో పోల్చు కదా, అదే యూనిట్ని ఇప్పుడు దీంతో పోల్చు అంటున్నాడు. పోలిస్తే ఏం ఆన్సర్ వస్తుందో అదే మీకు డిగ్రీ మార్చినట్టు. అంతేగాని మీ డిగ్రీ వెతుకుని మీరు ఫలానా డిగ్రీ ఏమన్నాడు, దీనికి రూల్స్ ఏంటి కంగారు పడక్కలా, మీరు అర్థం చేసుకుని చాలు. సో ఇక్కడ ఏమైంది, అనిత అండ్ వినీత ఆర్ నాట్ సో ఇంటెలిజెంట్ యాజ్ సునీత, లేదా నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అని కూడా అనొచ్చు. రెండు రకాలు కూడా చెప్పొచ్చు, కంపారిటివ్ డిగ్రీలోనే చెప్పొచ్చు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంటే ఫోన్ ద్వారా 8125648338 ఫోన్ చేయొచ్చు. నా పేరు బాలాజీ పెట్టాలి. ఓకే, నేను జాగ్రత్తగా చెప్పింది మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ విషయం ఏంటంటే పాజిటివ్ అన్నాం, ఏ అనే యూనిట్ని బి అనే యూనిట్తో పోలుస్తాం. సో ఏ బీతో సమానంగా ఉంది, అప్పుడు బి ఏమవుతుంది, ఏతో కూడా సమానమేగా. ఏ బీతో సమానం అయితే బి ఏతో సమానం. సో అది పాజిటివ్ డిగ్రీ. దీనికి ఏం రావాలి రూల్స్ అంటే, ఎడ్జెక్టివ్కి ముందు అంటే పోలికగా మనం చెప్పేది. సో ఎడ్జెక్టివ్కి ముందు యాజ్, తర్వాత యాజ్ వస్తాయి. మరి కంపారిటివ్ అంటే ఏంటంటే, ఏ అనే యూనిట్ బి అనే యూనిట్ కంటే ఎక్కువగా ఉంది అని చెప్పడాన్ని కంపారిటివ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి, ఏ అనే యూనిట్ బి అనే యూనిట్ కంటే ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఎడ్జెక్టివ్కి ముందు మోరు, ఎడ్జెక్టివ్ తర్వాత డాను వస్తాయి. మోర్ అంటే అధికము, డాన్ అంటే కంటే. ఇప్పుడు మోర్ దాన్ని కలిపేస్తే ఏమవుతుంది, కంటే అధికం అని వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుంది, మోర్ అనేది ఈ ఎడ్జెక్టివ్తో కలిసిపోయి టాలర్గా అలా వచ్చేస్తుంది. కొన్ని చోట్ల కలవదు. ఇప్పుడు మనం దీన్ని కంపారిటివ్ డిగ్రీ అన్నాము. ఇదే కంపారిటివ్ డిగ్రీలో ఏ అనే యూనిట్ని బి అనే యూనిట్తో పోల్చాం కదా, ఇప్పుడు ఇందాకట్లానే పాజిటివ్లో లాగానే బి అనే యూనిట్ని ఏతో పోల్చండి. గుడ్ నైట్. ఓకే.